మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే అందుతుంది. మహేష్ బాబుకు ఈడీ నోటీసులు. సినీ నటుడు మనందరికీ తెలుసు, సూపర్ స్టార్ కృష్ణ గారి అబ్బాయి సూపర్ స్టార్ మహేష్ బాబు గారు చాలా హుందాగల వ్యక్తిగా, హీరోగా, నిజంగా బయట ఎంతోమందికి ఎన్నో సేవా కార్యక్రమాలు చేసినటువంటి వ్యక్తిగా మనందరికీ తెలుసు. ఎంతోమంది చిన్నపిల్లల గుండె ఆపరేషన్ చేపించి ఆయన చాలా అద్భుతం అని చెప్పి అనిపించేలా చేసుకున్నారు. అలాంటి వ్యక్తికి ఈడీ నోటీసులు ఎందుకు ఇచ్చింది? ఏప్రిల్ 27న విచారణకు హాజరు కావాలని ఆదేశాలు కూడా ఇచ్చింది. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ సంస్థ అయిన సురానా డెవలపర్స్, అలాగే సాయి సూర్య డెవలపర్స్ పైన ఈడీ దాడులు, రైడ్స్ జరిగాయి. ఆధారాలు సేకరించినటువంటి అధికారులు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ కంపెనీ చేసినటువంటి వాణిజ్య ప్రకటనలకు మహేష్ బాబు గారికి 5,90,00,000 రూపాయల వరకు పారితోషికం ఇచ్చి తీసుకున్నట్లుగా ఆరోపిస్తున్నటువంటి ఈడీ అధికారులు. ఇందులో 2,50,00,000కు పైగా మనీ లాండరింగ్ ద్వారా అక్రమ పద్ధతిలో తీసుకున్నట్లు ఈడీ అధికారులు ఆధారాలు లభించాయని చెప్పడం. మహేష్ బాబు చేసిన ప్రకటనలను చూసి రియల్ ఎస్టేట్ సంస్థలో అక్రమాలు జరుగుతున్నాయని తెలియక అనేక మంది పెట్టుబడులు పెట్టారని ఈడీ అధికారులు పేర్కొన్నారు. రియల్ ఎస్టేట్ సంస్థ అక్రమాల్లో ఎలాంటి భాగస్వామ్యం లేనప్పటికీ డబ్బును అక్రమపరమైనటువంటి పద్ధతిలో స్వీకరించినందుకు మహేష్ బాబుకు ఈడీ నోటీసులు ఇచ్చినటువంటి పరిస్థితి. సాయి సూర్య డెవలపర్స్కి సంబంధించినటువంటి యాడ్ కూడా మనందరికీ తెలుసు. ఆయన గత కొద్ది రోజుల క్రితం ఆ సంస్థకి సంబంధించినటువంటి రియల్ ఎస్టేట్ వాణిజ్య ప్రకటనలో ఆయన పాల్గొనడం అయితే జరిగింది. సో దానికి సంబంధించి 5,90,00,000 రూపాయలు దానికి పారితోషికం తీసుకున్నప్పుడు దాంట్లో 2,50,00,000కు పైగా మనీ లాండరింగ్ ద్వారా హవాలా పద్ధతిలో ఆయనకి ముట్ట చెప్పినట్టుగా ఈడీ అధికారులు ఏదైతే ఆ రెండు సంస్థల తరపున జరిగిన రెండు సంస్థల పైన జరిగినటువంటి రైట్స్లో కొన్ని ఆధారాలు సేకరించి అతనికి దానికి సంబంధించి నోటీసులు ఇవ్వటం, మీరు దానికి సంబంధించినటువంటి విషయాల మీద క్లారిటీ వచ్చి ఇవ్వాలి అని చెప్పి, హాజరు కావాలి విచారణకు అని చెప్పినట్టుగా కూడా తెలుస్తుంది. సో దీంట్లో నిజంగానే మహేష్ బాబు గారి ప్రమేయం ఉందా లేదా, లేదా మహేష్ బాబు గారి పేరు చెప్పుకుని ఎవరైనా ఇలాంటి కార్యక్రమం ఏమన్నా చేశారా? దీనికి మహేష్ బాబు గారికి ఏం సంబంధం? ఇప్పటివరకు చాలా క్లీన్గా ఉన్నటువంటి మహేష్ బాబు గారి జీవితం అంతా కూడా ఇప్పుడు ఒక చిన్న మచ్చపడేటువంటి ప్రయత్నాన్ని చాలామంది చేసుకుంటానే వస్తారు. అది మహేష్ బాబు గారికి, ఎందుకంటే మహేష్ బాబు గారు అనే వ్యక్తి అందరి వాడు, ఆయనకి ఎవరు ప్రధానంగా శత్రువులు అయితే ఉండరు. కాకపోతే ఏదైతే ఈ రియల్ ఎస్టేట్కి సంబంధించినటువంటి వ్యక్తులు ఉంటారో వాళ్ళు కావచ్చు, లేదంటే ఎవరైనా డబ్బులకి ఆశపడి మహేష్ బాబు గారి పేరు చెప్పుకుని ఇలాంటి కార్యక్రమానికి ఏమన్నా చేశారా? సరే, మరి ఈడీకి సంబంధించినటువంటి వాటిల్లో ఎలాంటి ఆధారాలు దొరికాయి, మహేష్ బాబు గారి ఇన్వాల్వ్మెంట్ దాంట్లో ఎంత ఉంది అనే దాని మీద కూడా విచారణ జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. మహేష్ బాబు గారికి అంటే నిజంగా చెప్పాలంటే ఒక ఉన్నతమైనటువంటి వ్యక్తులు, ఉన్నతమైనటువంటి ఆలోచనలు, మంచి ఎంతో సమాజానికి అనేక కార్యక్రమాల ద్వారా, ముఖ్యంగా హార్ట్ ఆపరేషన్ల ద్వారా ఎంతోమంది పిల్లలకి ప్రాణదానం చేసినటువంటి వ్యక్తి తన సొంత డబ్బులతో. అలాంటిది ఇలాంటి చిన్న దాని గురించి ఆయన ఇంత ఇష్యూ తీసుకుంటారని, ఇంత డేరింగ్ స్టెప్ చేస్తారని కూడా మనం అనుకో. ఎందుకంటే మహేష్ బాబు గారి అభిమానులు ఈవెన్ చాలామంది కూడా ఆయన అదే ఉన్నత స్థాయిలోనే చూస్తారు. ఎందుకైనా సరే చాలామంది మనం ఎప్పుడూ ఏమైనా అనుకుంటామంటే ఒక హీరోని ఇష్టపడాలి అంటే ఆ హీరో తాలూకా ఆలోచనలు, ఏదో సినిమాలో చేశారు, సినిమాల్లో ఫైట్లు సాంగులు చేశారనే దాని మీద ఇష్టపడడం కన్నా చాలామంది ఆయన వ్యక్తిత్వానికి కూడా ఇష్టపడేటువంటి వ్యక్తులు ఉన్నారు. మహేష్ బాబు గారికి కావచ్చు, చాలామంది హీరోలకు. సో అలాంటి కోవలోకే మహేష్ బాబు గారు కూడా వస్తారు. మహేష్ బాబు గారికి సంబంధించినటువంటి ఇష్యూలో మరి ఎలాంటి క్లారిఫికేషన్ వస్తుంది, ఏం జరుగుతుంది, ఈడీకి సంబంధించినటువంటి విచారణకు ఆయన హాజరవుతారా, లేదంటే అవ్వచ్చు కూడా. ఎందుకంటే దాంట్లో ఆయన తప్పు చేయకపోతే డెఫినెట్గా వచ్చి హాజరయ్యి ఇది జరిగింది, ఇలాగ జరిగింది అంతే తప్ప దీంట్లో నా ఇన్వాల్వ్మెంట్ లేదు అని చెప్పే క్లారిఫికేషన్ కూడా ఇవ్వచ్చు. నిజంగా జరగకపోతే లేదు, దానికి సంబంధించినటువంటి లాయర్స్ కావచ్చు, ఇంకొకరు కావచ్చు, వెళ్ళి దానికి సమాధానం ఇచ్చేటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి. సో ఏదేమైనా సరే ఇది మహేష్ బాబు గారి ఫ్యాన్స్కి కొంత షాకింగ్ న్యూస్ అయితే అనుకోవాలి. ఎందుకంటే మహేష్ బాబు గారి మీద ఇప్పటివరకు ఉన్నటువంటి క్లీన్ ఇమేజ్ ఏదైతే ఉందో ఇలాంటి వాటి వల్ల కొంత ఇబ్బందికర పరిస్థితులు అయితే వచ్చే అవకాశం ఉంది. సో ఇలాంటి వాటి పట్ల ఎవరైనా సరే కొంచెం అలర్ట్గా ఉండి, ఎవరన్నా కావాలని చేస్తున్నారా, లేదంటే అలా మహేష్ బాబు గారి పేరు చెప్పుకుని ఎవరన్నా దీనికి పాల్పడ్డారా అనే దాని మీద ఈవెన్ ఎవరైనా సరే, ఏ హీరో అయినా, ఏ సెలబ్రిటీ అయినా సరే కొంత చూసుకోవాల్సినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఏమైనా కానీ మహేష్ బాబు గారు మరి ఈ నెల 27వ తారీఖు మరి ఈడీ విచారణకు హాజరవుతారా లేదా, హాజరైతే ఎలాంటి విషయాలు చెప్తారు, ఈ 2.5 కోట్ల మనీ లాండరింగ్ ద్వారా వెళ్ళినటువంటి దానికి ఎలాంటి
ఆయన ఆన్సర్ ఇస్తారనేది కూడా చాలా మంది ఆసక్తికరంగా ఉంది. మరి అటు ఆయనకు సంబంధించినటువంటి వ్యక్తులు కూడా ఎవరు ఇప్పటివరకు అయితే మాట్లాడినటువంటి పరిస్థితి అయితే కనిపించింది. మరి మహేష్ బాబు గారు టీం ఏమన్నా దీని మీద స్పందిస్తుందేమో అనేది కూడా వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది.